నమస్తే V3 న్యూస్ స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్లో ఈరోజు సనత్నగర్ నియోజకవర్గం ఒక అద్భుతాలకు సంచలనాలకు నిలయమైంది. ఇక్కడ లాస్ట్ టైం గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీ నుంచి గెలిచారు. ప్రజెంట్ టీఆర్ఎస్లో కొనసాగుతారు. మొదటిసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వారి యొక్క శిక్షరాలు భక్తురాలు మరి అమీర్పేట కార్పొరేటర్ శశికుమార్ గారు ఉన్నారు. వారి యొక్క గెలుపు ఏ రకంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. V3 న్యూస్ ఛానల్కి నమస్కారం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కార్పొరేటర్గా అమీర్పేట అంటే ఇక్కడ అమీర్పేట అంటేనే అమీర్పేట టు అమెరికా అనే టాప్ అంటే ఇక్కడ సంచలనాలకు నిలయైనటువంటి ప్రజలు అన్ని ఏరియా ప్రజలు ఇక్కడ చదువుకుంటారు. తెలుగుల వాళ్ళని కూడా ఉంది. మరి మీరు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. మీరు కార్పొరేటర్గా వ్యవహరిస్తున్న సమయంలో మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మీరు ఏ రకంగా ప్రచారం చేస్తున్నారు? మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక రకంగా చెప్పాలంటే ప్రచారమే అవసరం లేదు. ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల 3 నెలల నుంచి ఏ రోజైతే గెలిచారో ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రజల్లోనే ఉన్నారు. ప్రజలు ఒకవేళ వేరే పార్టీ నుంచి ఉన్న నాయకులు ఇంతవరకు పరిపాలించే నాయకులు కానీ ఎవరైనా కానీ శ్రీనివాస్ యాదవ్ గారిలాగా ప్రజల్లో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మనిషి అనిపించుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇక అభివృద్ధి విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇల్లు ఒక రహదారి. చిన్న పెద్ద తేడాలు లేవు. ఏదన్నా ఇంతకుముందున్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా వెళ్ళాలి అంటే ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా పని ఉంటే దానికి ఒక లెటర్లు తయారు చేయాలి. ఏదైనా ఉండాలి. మా శ్రీనివాస్ యాదవ్ గారి దగ్గర అటువంటిది ఏమీ అవసరం లేదు. నేరుగా 8 గంటలకు లేచి ఇంటికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, ఆయన కష్టం ఏంటో చెప్పాలి, ఆ ఫలితం ఏముందో పొందాలి ఇమ్మీడియట్. ఎవరన్నా ఒకవేళ వచ్చి అడిగితే కనుక ఆ నెక్స్ట్ డేనే ఆ ఏరియాకి ఆయన రావాలి. ఇది ప్రాసెస్లో శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా వచ్చి ఓటేయండి అమ్మా అని చెప్పాల్సిన అవసరం లేదు. మేము కూడా మా ఇమేజ్ కూడా అట్లానే ఉంది. ఎందుకంటే మేము శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో 6 కార్పొరేటర్లు గెలిచాం. అంటే ఆషామాషిగా తమాషాగా ఏదో వేవ్లో గెలుచుకుంటూ రాలే. ఆయన పడిన కష్టానికి ప్రతిఫలం మాకు చూపించారు ఆయన. అలా మేము కార్పొరేటర్లుగా 6 ఉన్నాము. 6 కష్టపడుతున్నాము. అలాగే 6 కూడా ఆయన గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మేము కూడా ప్రజల్లోనే ఉంటాం 24 గంటలు. అలా మాకు కూడా ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు శిష్యురాలుగా భక్తురాళ్ళుగా మాకందరికీ కూడా ఒకే రకమైన ఇమేజ్ ఉంది. చూసుకున్నట్టయితే పోయినసారి అంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉండి జోడీ ఎడ్లలాగా నడిచినటువంటి వ్యక్తులే తలపడాల్సి వస్తుంది. ఈ పోటీ మరి అంటే ఏ రకంగా చూడాలి? అసలు పోటీ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మేము పోటీ అనుకోవట్లే. ఎందుకంటే కొన్ని అభివృద్ధి ఎక్కడ ఉంది అనే దాని మీద పార్టీలు మారాల్సి వచ్చినా సరే ఒకటే రకంగా అభివృద్ధి ఉంది. కాబట్టి ఆయన మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ కాదు. పోటీ అని మేము అనుకోవటం లేదు. ఒకవేళ ఆయన అనుకుంటే మేమేం చేయలేం. కాబట్టి ఆ తలపడడం అనేది కూడా కరెక్ట్ మాట కాదేమో. ఆయన మహాకూటమా ప్రజాకూటమా ఏదో చెప్తున్నారు కదా. అసలు ప్రజాకూటమి ఏంటండి? ప్రజలు ఎక్కడున్నారు దాంట్లో? మహాకూటమి అంటే నాయకుల కూటమి, అది అంతే తప్ప మహాకూటమి ప్రజాకూటమి అని పేర్లు పెట్టుకొని వాళ్ళంతా వచ్చి అసలు ఇప్పటిదాకా ఏదో బద్ధశత్రువుల్లాగా కొట్టుకున్న పార్టీలు 2 ఒకటై ఇప్పుడు నేను ఇంకో విరోధి ఉంటారు కొట్టుకొని అరే మేమిద్దరం ఒకటైపోయాం మాకు ఇద్దరికి ఏదైనా చేయండి అంటే ఎవరేమి ప్రజలు నమ్మే స్థితిలో ఈరోజు లేరు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో మొన్న కార్పొరేటర్ ఎలక్షన్స్ వరకు కూడా టీడీపీ కాంగ్రెస్ సిపిఎం అందరూ కలిపి కొట్టుకున్న తర్వాత కొట్టుకోవడం అంటే మీన్స్ పోటీ పడ్డారు, తలపడ్డారు. అదే కూటమి అంతా కలిసి మేమంతా దొంగల్లాగా ఒకటైపోయాం. ఇప్పుడు దొంగలు చూడండి, ఒక దొంగ వెళ్తాడు, ఇంకో దొంగ కూడా అదే ఇంట్లోకి వెళ్ళాడు అనుకోండి, అరే బాబు నీకు నాకు గొడవ ఎందుకు, మన ఇద్దరం కలిసి పంచుకుందామంటే అలా పంచుకోవడానికి ఇది ఏమన్నా రాష్ట్రం ఏమన్నా ఇదా చెప్పండి? కాబట్టి ప్రజలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు ఈరోజు. ఎందుకంటే అది తాత్కాలికంగా ఏదో గెలుపు కోసమో ఏదో దేనికోసమో అంతా మేము కలిసిపోయామంటే జనాలు ఇప్పటిదాకా మా కోటేయండి అని కాంగ్రెస్ తిరిగింది, మా కోటేయండి అని టీడీపీ తిరిగింది, మా కోటేయండి సిపిఎం అన్ని పార్టీలు కలిపి తిరిగినాయి. అదే మొత్తం అంతా మేము అంతా కలిసిపోయాం మాకు ఓటేయమంటే ఈవేళ మా అభ్యర్థిని నిలబెడుతున్నాం అంటే అసలు అభ్యర్థికి స్పెషల్ ఇమేజ్ ఉండాలి. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే ఆయన ఇంతకుముందు ఏం చేశాడు, ఏమి అభివృద్ధి చేశాడు, ఎలా ప్రజల్లో ఉన్నాడు అనే ఒక ఇమేజ్ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది. ఏమీ లేకుండా ఈ మధ్యకాలంలోన ఎవరు గెలిచిన దాఖలాలు లేవు. ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన దాఖలాలు లేవు. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ నుంచి గెలిచిన మహానుభావుడు ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు లేవు. ఎంతసేపు ఢిల్లీలో కూర్చోవడం, అక్కడి నుంచి ఫోన్ల మీద పరిపాలన నడిపించడం తప్ప అలాంటి జనాన్ని ఈరోజు మేమంతా ఒకటైపోయాం మా కోట్లు ఏంటంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. కాబట్టి ప్రజలంతా కూడా
ఎటువైపు అభివృద్ధి ఉందో అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవడానికని ఇప్పుడు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. అలాగే మేము ఇంతకు ముందు కూడా అదే ఇమేజ్ తోటి గెలిచాం. అయితే టీడీపీ తీసుకున్నటువంటి అతి కొద్ది సీట్లలో సనత్ నగర్ టికెట్ కంపల్సరీ మేము గెలుస్తాము, మా ముఖ్య నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు అని ఒక హాట్ టాపిక్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినీ హీరో కూడా ఇక్కడ తిరుగుతారు, అటు సెటిలర్ ఓట్ అన్ని మా వైపు తిరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది రకంగా చూడాలి. సెటిలర్స్ అన్నారు కదా, ఇక్కడ ఎవరండి సెటిలర్స్? అంతా తెలంగాణ గడ్డ మీద ఉన్న తెలంగాణ బిడ్డలం. కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు. సెటిలర్స్ అంటే ఎవరండి? మేము ఒక్కడమే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే సెటిలర్స్. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్లు చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ సెటిలర్ అని ఎందుకు పేరు పెట్టుకుంటున్నారు అంటే, ఒకవేళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని కానీ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎవరినన్నా ఒక ఇబ్బంది పెట్టిన ఒక చిన్న సందర్భం ఉందా ఇప్పటి వరకు? ఆంధ్ర తెలంగాణ మాట తీసుకొస్తేనే అసలు ఊరుకోని కేసీఆర్ గారు ఈవేళ ఒక తెర మీదకి వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళ స్వప్రయోజనం కోసం తెర మీదకి ఒక తీసుకొచ్చారు సెటిలర్స్, ఆంధ్ర వాళ్ళు వీళ్ళని. అసలు అటువంటిది ఏ రోజు అసలు టాపిక్లో కూడా లేదు. ఎందుకంటే నేను ఆంధ్ర నుంచి వచ్చిన ఒక అమ్మాయి, నాకు ఆంధ్ర నుంచి ఒకవేళ సెటిలర్స్ వేరియేషన్ వాళ్ళు చూపించి ఉండుంటే ఈవేళ రోజున నాకు మళ్ళీ కార్పొరేటర్ టికెట్ ఇచ్చి నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను తెలుగుదేశం నుంచి గెలిచున్న కార్పొరేటర్ని, నాకు మళ్ళీ టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. నేను అడగకుండానే నాకు స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు. నాకు ఎక్కడా కూడా గౌరవం తగ్గలే. అలాగే ప్రతి సెటిలర్కి కూడా, సెటిలర్ అనే మాట ఉపయోగించకూడదు, కాకపోతే ప్రతి సెటిలర్కి కూడా చక్కటి భద్రతాభావాన్ని కలగజేసిన వాళ్ళలో ముందున్న వాళ్ళు కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి ఆలోచన ఎక్కడా లేదు. ఆ అవకాశాన్ని తీసుకొని ఆ పేరు పెట్టుకొని ఓట్లు దండుకుందామనే ఒక ఆలోచన తప్ప అక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు ఈ తేడాలేమి పార్టీలో నాకు ఇంతవరకు కనిపించలే, మా దగ్గర వినిపించలే. కొన్ని లక్షల మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు ఉన్నారు ఇక్కడ. ఏ రోజన్నా మీరు అటు వెళ్ళిపోండి, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోండి, గుజరాత్ వాళ్ళు గుజరాత్కి వెళ్ళిపోండి అని కేసీఆర్ గారు ఏ రోజన్నా చెప్పారా? హ్యాపీగా బతుకుతున్నాం, నిశ్చింతగా బతుకుతున్నాం మేము. మాకు తెలంగాణ ఆంధ్ర ఇది కూడా మమ్మల్ని చెల్లెళ్ళలాగా చూస్తున్నారు, మమ్మల్ని సొంత మనుషుల్లాగా ఇంట్లో మనుషుల్లాగా కలుపుకొని చూస్తున్నారు. అటువంటిప్పుడు అసలు సెటిలర్స్ అనే పదం తీసుకొచ్చి వాళ్ళు ఓట్లు దండుకొని గెలుద్దామన్న దురుద్దేశం తప్ప ఇక్కడ ఎటువంటి తారతమ్యాలు లేవని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక నెల రోజుల నుంచి కూడా మీ యొక్క నియోజకవర్గం మీ యొక్క డివిజన్లో పాదయాత్ర చేస్తున్నారు, కాళ్ళకు బల్పం కట్టుకొని ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలుస్తున్నారు అంటున్నారు. ఇది ఏ రకంగా వీలవుతుంది? మీకు అసలు విశ్రాంతి లేకుండా తిరుగుతున్నారంట, ఎలా? అది మేము మా శ్రీనివాస్ యాదవ్ గారికి, తెలంగాణ అధినేత కేసీఆర్ గారు, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి మేము చూపించే కృతజ్ఞత నా విషయంలో నేను అనుకుంటున్నా. ఎందుకంటే 4.5 సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు 3 నెలలు మా మినిస్టర్ గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిరంతర శ్రామికుల్లాగా అనుక్షణం పనిచేశాడండి. మార్నింగ్ 8 నుంచి రాత్రి 12 వరకు ఆయనతో మేము కలిసే యాక్సెస్ ఉంది, జనాలు కలిసే యాక్సెస్ ఉంది, ప్రజలు కలిసే యాక్సెస్ ఉంది. అందరూ కలిసి అన్ని పనులు ఇన్ని సంవత్సరాలు ఆయన నిరంతరంగా, ఇప్పుడు మీరు చూస్తున్నారు అమీర్పేట అభివృద్ధి అంటే సామాన్యమైన విషయం కాదు. మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి 800 కోట్లు ఉంది. అలాంటి 800 కోట్లతోటి అభివృద్ధి చేసి 24 గంటలు ప్రజల్లో ఉన్న మినిస్టర్ గారికి మేము చూపించే చిన్న కృతజ్ఞత మాకు ఇప్పుడే అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నానండి. మేము ఈ నెల రోజుల కష్టము కూడా నా కడుపు నొప్పి వచ్చింది, నా కాలు నొప్పి వచ్చిందని మేము ఏ చిన్న వంక పెట్టినా మేము కృతజ్ఞులం అవుతాం. కాబట్టి అన్నీ పక్కకు పెట్టి, మా ఫ్యామిలీని పక్కకు పెట్టి నిరంతరం కృషి చేసి, ఆయన గెలుపు అనకూడదు ఇక్కడ, ఆయన అది ఓట్ల మెజారిటీ కోసం మాత్రమే మేము పనిచేస్తున్నాం. గెలుపు ఎలాగూ నల్లేరు మీద నడక. కాబట్టి ఆయనకి 1,00,000 మెజారిటీ తీసుకొచ్చేలాగా కృషి చేయాలని మేము నిరంతరం పగలో రాత్రి కూడా కృషి చేస్తున్నామండి. దీంట్లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. అయితే ఇప్పుడు చాలా పథకాలు పెట్టింది పార్టీ. మీ యొక్క డివిజన్లో ఎక్కువగా అంటే మీరు సంతోషంగా ఎక్కువ ఈ పని చేసామనుకున్నటువంటి ఒక పథకం అలాంటివి ఉన్నాయి? అయితే పథకాల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకం అయినా సరే మా కాన్స్టిట్యున్సీకి వచ్చింది. నా డివిజన్ని ఇది చేస్తే
ఏ పథకం వచ్చినా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వస్తే మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది, వైట్ ట్యాపింగ్ రోడ్లు వస్తే మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీకి వచ్చింది, ఇంకా ఈ హాస్పిటల్ వస్తే నా డివిజన్లో హాస్పిటల్స్ డెవలప్ చేయడం జరిగింది. షాదీ ముబారక్ ఈ అసలు ఏ పథకం వచ్చినా మాతో పాటు ఫస్ట్ స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా నేను కార్పొరేటర్ని. లక్షలో 60 లక్షలు 70 లక్షలు 3 సంవత్సరాలకి 3 కోటి రూపాయలు కూడా చేయలేని అభివృద్ధి ఈ వేళ నా డివిజన్లో నేను 2.5 సంవత్సరాల్లో మా మినిస్టర్ గారి ద్వారా చేసిన అభివృద్ధి ఎంత ఉంది అంటే 80 కోట్ల వరకు 80 కోట్లు అభివృద్ధి ఇప్పటికే నా డివిజన్లో చేశాను. ఏమేమంటారా, ఇక్కడ చూడండి, మీరు ఏ విషయానికి వచ్చినా సరే ఒక ఏరియా తీసుకున్నారు మినిస్టర్ గారు. ఇప్పుడు అక్కడ సచిన్ థియేటర్ దగ్గర చూశారు, గురుద్వారా ఉంది. సిక్కు సోదరులందరూ ఆదివారం రోజు వేరే రోజుల్లోనూ ఇది చేసుకుంటూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. అక్కడ పార్కింగ్ లేదు, విపరీతమైన ఇబ్బంది. దాన్ని 20 కోట్లతోటి అటు ఇటు పార్కింగ్ చేసి నాలా మీద స్లాబ్ వేసి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళకి సౌకర్యం కోసం, అంటే సిక్కు కమ్యూనిటీ మొత్తం హ్యాపీగా ఉంది ఈరోజు ఆయన చేసిన పనికి. కాబట్టి సిక్కు కమ్యూనిటీకి అలా చేశారు. ఇంకా ముందుకు వస్తే కనకదుర్గ టెంపుల్ దగ్గర నుంచి ఫతేనగర్ బ్రిడ్జ్ వరకు వైట్ ట్యాపింగ్ రోడ్ అండి. అది నానా గుంతలతోటి గతుకులతోటి దరిద్రంగా ఉన్న రోడ్డుని 70 కోట్లతోటి ఈరోజు డెవలప్ చేస్తున్నారు. అది చాలా సగం వరకు అయిపోయింది. ఎలక్షన్స్ లోపు మిగిలింది కూడా అయిపోతుందండి. 70 కోట్లతోటి వైట్ ట్యాపింగ్ రోడ్డు స్టార్ట్ చేశారు. అలాగే మీరు ఇక్కడ మన విష్ణు ఫైర్ వర్క్స్ అని షోబాగ్ దగ్గర ఉంటుంది. రోడ్డు మధ్యలోకి ఇంతకు ముందు అది అక్రమ కట్టడం, దాన్ని ఎవ్వరూ నివారించలేకపోయారు. సరే, కిలోమీటర్ మేరది మధ్యలో ఆగిపోయేది ట్రాఫిక్. దాన్ని వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి తీయించడంలో ఆ ఎదురుగుండా చుట్టూతా ఉన్న షాపుల వాళ్ళు మీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కనుక అది తీయించగలిగితే మేమంతా గుండు కొట్టించుకుంటామన్నారు. ఆ రోజు నాతో బెట్ కాశారు. కరెక్ట్గా 4 రోజుల్లోప తీయించి రోడ్డుని వెడల్పు చేశాం. అదే కాకుండా అక్కడ మన ఎల్లమ్మ టెంపుల్ దగ్గర పార్కింగ్ విపరీతమైన రద్దీ ఉంటుంది మంగళవారం, శుక్రవారం, ఆదివారం. అక్కడ కూడా 16 కోట్లతోటి పార్కింగ్, మల్టీ లెవెల్ పార్కింగ్ కట్టిస్తున్నాం. అలాగే 30 పడకలతో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ని 50 పడకలకు పెంచాం. అలాగే సనత్ నగర్లో హై టెన్షన్ వైర్లు 10 మంది పిల్లలు చనిపోయారండి. నా ఎదురుగుండా నేను లాస్ట్ టైం కార్పొరేటర్గా ఉండగా ఓ పిల్లాడు చనిపోవడం, అక్కడ గాంధీ హాస్పిటల్లో పడేయడం, వెళ్ళి పరామర్శించడం, సాయంత్రం అక్కడ దిల్కుషా దీంట్లో మీటింగ్ పెట్టడం, ఓ సమావేశం, ఇంత అవుతుందని లెక్కలు కట్టడం, మర్చిపోవడం. కరెక్ట్గా మినిస్టర్ గారు గెలిచిన 1 ఇయర్ లోపలనే అది హై టెన్షన్ వైర్లను అండర్ గ్రౌండ్ చేయించారు. అది మినిస్టర్ గారు గొప్పతనం. ఉంటే ఆయన వల్ల ఎవ్వరూ కూడా ప్రజలు వేరే ఇబ్బందులతోటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మినిస్టర్ గారు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందని రుచి చూపించారు కాన్స్టిట్యున్సీకి. అలాగే ప్రజలకు కూడా ఇప్పటి వరకు సనత్ నగర్లో జరిగినంత అభివృద్ధి ఏ కాన్స్టిట్యున్సీలోనూ జరగలేదు ఇంతవరకు. చేశారు, కానీ ఇంత దమ్ముతోటి ఇంత ఎవరికి ఏం కావాలి అని చేయడంలో మినిస్టర్ గారికి ఉన్న చొరవ, పట్టుదల ఈరోజు ఆయనకి ఇంట్లో కూర్చున్న ఓట్లు పడే అవకాశం కల్పించింది మినిస్టర్ గారు. కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు, మాకు ఎటువంటి డౌటు కూడా లేదు. వేరే వాళ్ళకి ఓట్లు పడతాయేమో, మేమేమన్నా డౌట్ పడాలేమో అన్న ఆలోచన కూడా మాకు లేదు. అయితే మొత్తం మీద మీ డివిజన్లో ఈసారి అంటే మీకు పడ్డ మెజార్టీ కంటే ఎక్కువ పడే అవకాశం ఉందా మీ ఎమ్మెల్యే గారికి, మీ ఎమ్మెల్యే అభ్యర్థి? ఖచ్చితంగానండి. మేము ఈసారి డబుల్ మెజారిటీ తీసుకొస్తాం. అప్పుడు టీడీపీలో ఉన్న మెజారిటీ కంటే అప్పుడే థంపింగ్ మెజారిటీ, అసలు ఎవరు ఊహించని మెజారిటీ, 27,000 మెజారిటీ తోటి వచ్చాము. అలాగే ఇప్పుడు డబల్ త్రిబుల్ మెజారిటీ వచ్చి చూపిస్తాం. ఖచ్చితంగా మేమంతా కూడా అదే ఆలోచనలో పనిచేస్తున్నాము. అలాగే మెజారిటీ కూడా వస్తుంది. మీరు అన్నారు మాకు అసలు ప్రచారమే అవసరం లేదు, కానీ మేము ఏ ఒక్క ఓటర్ని వదలకుండా ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. డోర్ టు డోర్ ఓటును అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే మా అభివృద్ధి మాకు అలాగా మేము చెప్పాలి జనాలకు కూడా. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటారు, అవకాశం లేని వాళ్ళు ఉంటారు. అందరికీ కూడా మేము చేసిన అభివృద్ధి ఏంటో చేసి చూపించి అప్పుడు మేము ఓటు అడిగే పరిస్థితి ఈ రోజున ఉంది మాకు. కాబట్టి మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందండి. మా V3 న్యూస్ ద్వారా మీ డివిజన్ ఓటర్ను ఏమని అభ్యర్థిస్తారు? డివిజన్ ఓటర్స్కి ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మీకు అభివృద్ధి కావాలి అంటే కనుక ఖచ్చితంగా తలసాని గారిని ఇప్పుడు వేరే జనాలు మభ్యపెట్టే ఆలోచనలో ఉండి ఏదైనా చెప్పుండొచ్చు, కానీ అవేమీ కూడా అందరికీ తెలుసు. ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా తెల్లారు లేస్తే మినిస్టర్ గారి ఇంటి దగ్గర బారులు తీరిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల పార్టీల వాళ్ళు తెల్లారు లేస్తే మా మినిస్టర్ గారితో సహాయం పొందిన వాళ్ళే కానీ
సహాయం పొందిన వాళ్ళు ఇంతవరకు లేరు. కానీ మళ్ళీ అదే కొనసాగాలంటే ఖచ్చితంగా మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకొని మా ఎమ్మెల్యేగా మా మినిస్టర్గా మేము తెచ్చుకోవాలనుకుంటున్నాం. అలాగే డివిజన్ ప్రజలు కూడా అనుకోవాలని సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా కారు గుర్తు కోటేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ఇంకొక అవకాశం మా మినిస్టర్ గారికి ఇవ్వాలి, అలాగే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇవ్వాలి, అలాగే కేసీఆర్ గారికి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మీ ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ప్రచారాన్ని నిలుపుకొని మా V3 న్యూస్కు ఇచ్చినందుకు మీకు V3 న్యూస్ కూడా థ్యాంక్స్ అండి. మీ ద్వారా ప్రజల్లోకి చక్కటి మెసేజ్ని మీరు అందిస్తున్నారు. అలాగే మీ మీడియా కృషి మా గెలుపులో ఒక భాగంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదండి, ఎన్ని కూటములు వచ్చినా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఖచ్చితం దరిదాపులో ఉండాలని మేము చేసినటువంటి అభివృద్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క మంచితనము ఖచ్చితంగా గెలిపిస్తుందని. ఇక్కడ సెటిలర్స్ అంటే ఎవరు లేరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరం కూడా తెలంగాణ వాళ్ళమే. అలాంటి ఇబ్బందులు కలిగించకుండా అందరం కలిసికట్టుగా బంగారు తెలంగాణ ఏర్పాటు చేసేందుకు ముందుకెళ్తున్నామని మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలని, మా తలసాని శ్రీనివాస్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని శశికుమార్ గారు మరి V3 న్యూస్ ద్వారా తెలియజేశారు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.